హై వ్యూవర్స్. సలార్ సినిమా ఎప్పుడైతే హిట్ అయిందో ఆ తర్వాత సినిమా సంబంధించిన అప్డేట్లను ఒక పక్క, మరొక పక్క వచ్చేసి ట్రోలింగ్లు, మీమ్స్ వేరే వాళ్ళ గురించి నాకు నిజంగా నవ్వు ఆగట్ల. అందులో ముఖ్యంగా మీరు ఎవరైనా అయితే ఆయన గురించి చెప్పండి అని ఇట్లా చెప్పాడు అట్లా చెప్పాడు అంటూ ఉంటారు. అప్పుడు నేను అన్నాను, అది ఆయన ప్రొఫెషన్ అనేది చేసుకుంటూ పోయాడు, దాని మీద మనం వీడియో చేయడం కరెక్ట్ కాదండి అని. బట్ చాలామంది చేస్తుంటారు, ఇంటర్వ్యూ కూడా చేస్తుంటారు. వాళ్ళు మన సందర్భం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడుకోవాలి. వాళ్ళు ఇప్పుడు సందర్భం వచ్చింది. ఏంటి అది? ఆల్రెడీ మొన్న వరల్డ్ కప్ ఫైనల్లో ఖచ్చితంగా గెలిచేది ఇండియానే అని చెప్పటం, నా జ్యోతిష్య శాస్త్రం గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానని చెప్పేసి అని అనటం, ఆ తర్వాత ఇండియా ఫైనల్లో ఓడిపోవటం, అదేవిధంగా బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచిద్దని అనటం, రాసి పెట్టుకొని వచ్చేది కేసరి అని చెప్పేసి అనటం, రాకపోతే నేను జ్యోతిష్యం చెబుతాం మానేస్తా అని చెప్పేసి అనటం, ఆ తర్వాత బీఆర్ఎస్ ఓడిపోవటం, కాంగ్రెస్ రావటం, అసలు రేవంత్ రెడ్డి సీఎం అవ్వడు, రేవంత్ రెడ్డి సీఎం అయ్యే యోగం లేదు అనేటువంటి వాళ్ళు ఆయన సీఎం అయిన తర్వాత ఏం చెప్తారు ఏంటని అంత అనుకుంటున్న మూమెంట్లో మా మిత్రులు శ్రావణి ఇంటర్వ్యూ చేసింది. ఎవరిని? మీరంతా అనుకునే ఆ వేణుస్వామి గురించి ఇంటర్వ్యూ చేస్తున్న మూమెంట్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే, నాట్ ఓన్లీ వేణుస్వామి, ఎవరైనా గుర్తుంచుకోండి, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చెప్పిన తప్పైనా ఒప్పైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాన్ఫిడెంట్గా ఉంటారు. అది మీరు గుర్తుంచుకోవాలి. అలా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు 100 చెప్తే 100లో 1 నిజమైనా సరే 100 నిజమైనట్టు కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు, ఎదుటి వాళ్ళు నమ్మించేస్తారు. దానివల్లే ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళకన్నా ముందే వీళ్ళే ఇవన్నీ పాజిటివ్గా చూస్తూ ఉంటారు. సో మొన్న ఆయన కూడా ఏమన్నాడు, మొత్తం జ్యోతిష్యం చెప్పడం మానేయాలి కదా. ఇక నుంచి రాజకీయాలు, క్రికెట్ గురించి నేను జ్యోతిష్యం చెప్పను బహిరంగ, అది కూడా మళ్ళీ పర్సనల్గా చెప్తాను మీకు అని చెప్పేసి అన్నాడు. అక్కడ దాని అర్థం ఏంటి? జ్యోతిష్యం వదలడు, చెప్తాడు. అయితే తెలిసిన వాళ్ళకి మాత్రమే అని. ఓపెన్గా అయితే ఘోరంగా ఫెయిల్ కదా. క్రికెట్ వరల్డ్ కప్ ఓడిపోయారు, ఇక్కడ రాజకీయ పార్టీ ఓడిపోయింది, సీఎం అవ్వడన్న వ్యక్తి సీఎం అయ్యాడు. సో మొత్తం చూస్తుంటే అన్నీ కూడా అబద్ధాలను తేలిపోతున్నాయి, జ్యోతిష్యం ఫెయిల్ అయినట్టే. అండ్ న్యూస్ ఛానల్స్లో కూడా బాబు గోగినేని, మా మిత్రులే, బాబు గోగినేని కూడా వేణుస్వామి మిత్రులే, ఓకేనా. కాబట్టి ఇక్కడ వాళ్ళ మధ్య జరిగినందుకు కూడా చూసుకుంటూ ఉంటే పలు ఛానల్స్లో కూడా లైవ్లోనే బాబు గోగినేని ఆయనతో ఎలా మాట్లాడి ఏంటి అన్నప్పుడు కొన్ని ఛానల్స్ ఓపెన్గానే లైవ్లో ఆడేసుకుని బాబు గోగినేని రకరకాలుగా పెడతారు. బట్ పెట్టకూడదు, కానీ వాళ్ళు పెడుతుంటారు. మరి అటువంటి ఛానల్స్కి మరలా ఎందుకు వెళ్తాడు ఈ వేణుస్వామి నాకు అర్థం కాదు. మరి మిత్రం ఒకసారి ఆలోచించుకోండి, మీరు కూడా మీ గురించి పెట్టే తమిళ చాలా రోతగా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో, ఒకసారి చూసుకోండి, ఓకే. సో పాయింట్, ఈ జ్యోతిష్యానికి సంబంధించి మా మిత్రుడు బాబు గోగినేని కూడా పలు సందర్భాలలో ఏ రకంగా మాట్లాడారు, ఏ రకంగా లైవ్లోనే నిజాలు బయట రాబట్టి మనం చూసాం. ఇక మొత్తం మీద ఈయన వేణుస్వామి ఏం చెప్పినాడు, మా మిత్రులు శ్రావణితో మాట్లాడుతున్నప్పుడు, న్యూస్ క్యూబా ఛానల్ పేరు నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, అందులో ఆయన చెప్పుకున్నప్పుడు ఇక నేను రాజకీయం, క్రికెట్ వీటి జోలికైతే వెళ్ళను అన్నాడు. ఇప్పుడు వచ్చేసి ఏంటి, నేను ఆ రోజు అనుకున్నా సినిమాలు కూడా రావాలి అప్పుడే వీడేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నా. ఇదిగో ఇప్పుడు వచ్చింది. ప్రభాస్ సలార్కి సంబంధించి ఆయన గతంలో ఏం మాట్లాడేయండి అని చెప్పేసి మా జర్నలిస్ట్ మిత్రులు మొత్తం ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటో, అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటి తెగ పోస్టులు పెడతా ఉన్నారు. ఆల్రెడీ బయట ట్రోలింగ్లు, మీమ్స్ చేసే వాళ్ళు అయితే ఇది వెనకాల అటాచ్ చేస్తున్నారు, అది పెట్టింది వాళ్ళే. ఎట్లా పెడతానో ఒకసారి చూడండి. సో మనం ఒక్కటి సినిమాలు అనుకుంటా, సైంటిఫిక్గా వర్షాలు ఎప్పుడు వస్తాయి ఏంటని, వర్షం సినిమా ఒకటి అండ్ ఒక్కటి సినిమాలో కూడా, అన్నింటిలో కూడా అంతే. వర్షాలు ఎప్పుడు వస్తాయి ఏంటని కానీ, లేదన్నప్పుడు సమాచారం మీద ఇస్తున్నప్పుడు కానీ సైంటిఫిక్ ఇస్తుందనే జనాలు వచ్చేసి ఆడుకుంటా ఉన్నారు. అట్లాంటిది నాకు ఆ శాస్త్రం తెలుసు, ఈ శాస్త్రం తెలుసు, నేను చెప్పింది జరిగిద్దని చెప్పేసి ఒక 10 చెప్తాను, ఒక 20 చెప్తాను, ఒకటి జరిగితే అది ఒకటి జరగగానే అమ్మ మీరు చెప్పినంత నిజం ఎవరైనా వస్తే నమ్మొచ్చారు కదని చెప్పేసి అందరూ నమ్మిద్దాం అనుకుంటే అయ్యేదా? నేను శాస్త్రాన్ని తప్పుపడతాను, మన గరికపడిన చాలా క్లియర్గా చెప్పున్నా. జ్యోతిష శాస్త్రం అనేది ఏదైతే ఉన్నదో గ్రహ రాశులకు సంబంధించి, గ్రహ కూటమిలకు సంబంధించి, వాతావరణ మార్పులకు సంబంధించింది అది, అంతే తప్ప మనుషుల జీవితాలకు సంబంధించింది కాదు అది. ఒకవేళ అలా ఉన్నా చాలా అరుదుగా జరిగేది అది. మీరు కనుక జ్యోతిష్యాన్ని కనుక నమ్మి, మీరు కనుక గుడ్డిగా ఆ పూజలు, ఈ పూజలు, ఆ వ్రతాలు, ఈ వ్రతాలు, ఆ రాయి, ఈ రాయి, అది నిధి కనుక పోతూ ఉన్నా, వాళ్ళు చెప్పేది మీరు చేస్తున్నా, మీ అంత
అసమర్థులు కాదబ్బా, మీ అంత ఇంకా అమాయకులు పిచ్చోళ్ళు ఇంక వేరే వాళ్ళు ఉండరు. అండ్ అవతల మీ చేత ఊరైతే రకం చేపిస్తున్నాడు, వాడు బిందాసంగా లాభపడితే అండ్ మరోవరు అతను మిమ్మల్ని మోసం చేయడం అని చెప్పేసి గరికపాటి గారే చెప్పారు. సో ఇప్పుడు నేను కూడా అదే అంటున్నా, దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయినప్పుడు జనాలు చూస్తూ ఊరుకోరు. ఆ లిమిట్ క్రాస్ అయినప్పుడు అతనితో ఉన్నటువంటి సొంత వాళ్ళే రే తప్పు చేస్తానని చెప్పేసి అంటారు. అండ్ అలాగే ఆయన మిత్రులు చెప్పారో లేదో తెలియదు, నేనైతే ఓపెన్ అంటూ ఉన్నా, ఆల్రెడీ మనం చెప్పిన వాటికి సంబంధించి కొన్ని తేడాగా జరుగుతూ ఉన్నప్పుడు మే నాట్ బై చెప్పటం వేరు, నేను చెప్తున్నా జరిగి తీరిద్ది లేదా నేను జ్యోతిష్యం వదిలేస్తా అనటం, ఆ తర్వాత కూడా చాలా అంతే కాన్ఫిడెంట్గా మాట్లాడుతుండటం చెప్తుండటం వల్ల ఏమైందంటే తెలిసి తెలియకుండానే అబాస్ ఫాలో అవుతాం. ఈరోజు పాపం వేణుస్వామి గురించి చాలామంది పోస్టులు పెడుతున్న చూస్తుంటే నాకు అది చాలా బాధేస్తూ ఉంది. బట్ సలార్ మాత్రం దుమ్ము లేపింది. ఏ రేంజ్లో ఈయన చెప్పింది ఏంటిది, ప్రభాస్కి ఒకసారి అప్పెళ్ళాడు, ఇంక పడిపోవడం తప్ప ఎదగటం అనేది ఉండదు. ఈ సినిమా సలార్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా సినిమా పోయిద్ది, మీరు మరలా చిన్న చిన్న సినిమా తీసుకోవాల్సిందే అన్నట్టుగా. అంటే నాట్ ఓన్లీ సలార్, ప్రభాస్తో సినిమాలు తీసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్మాతలు లాస్ అవ్వక తప్పదు, రాసి పెట్టుకోండి ప్రభాస్ శాతం అలా ఉంది అన్నట్టుగా ఈయన చెప్పాడు. అదే వీడియో అంతా కూడా వైరల్ చేస్తాను, మీరు కూడా చూసే ఉంటారు. సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, సలార్ దుమ్ము లేపింది. ఇక ఈయన రాజకీయాలు క్రికెట్ కాకుండా సినిమా వాటికి సంబంధించి కూడా జ్యోతిష్యం చెప్పడం మానేస్తే ఉత్తమం.